అంటే ఇప్పుడు అన్నయ్య ఏమన్నా సంపాదించారా అండి? ఆయనకు బోలెడు సంపాదించారు. ఆయన సంపాదించింది చాలా సంపాదించారు. అవి ఇప్పుడు మీకొచ్చాయా? లేదంటే లేదండి అక్కడే ఉన్నాయి. హ్మ్. కోర్ట్‌లో స్టిల్ కోర్ట్‌లో నడుస్తున్నాయి. కొన్ని ఆవిడ సేల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఇది అడగకూడదు జనరల్‌గా. అంటే చక్రి గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు వాళ్ళ వైఫ్ చూసుకుంటే ఆవిడ మళ్ళీ మ్యారేజ్ చేసుకొని ఫారిన్‌లో సెటిల్ అయ్యారు. ఆవిడ లైఫ్ అంతా బానే ఉంది. మరి ఆవిడ అంటే అప్పట్లో చక్రి గారు చనిపోయినప్పుడు చాలా కేసులు, మిమ్మల్ని చాలా గొడవ చేయడం సంథింగ్ ఏదో చాలా గొడవలైతే జరిగాయి అవునండి. అప్పట్లో. మరి ఇప్పుడు ఏంటి వాటి పరిస్థితి అంతా ఏంటి అసలు? అదే అంటే ఆవిడ వదిలేసారా? ఆస్తుల కోసమే కదా ఆవిడ చేసిందంతా. ఎన్నో సంపాదించి ఎంతో ఉన్నత స్థానంలో ఉన్న అన్నయ్యని ఏమీ సంపాదించలేదు, ఏమీ లేవు అని క్రియేట్ చేసింది. ఏమీ లేవు అని క్రియేట్ చేస్తూనే వీళ్ళు ఆస్తుల కోసం నన్ను హింసిస్తున్నారని చెప్పింది. సో 2 విధాలుగా చేసింది. సరే వాట్ ఎవర్ ఇట్ ఈస్ అండి. ఏం చేసినా ఆయన ఆయన మంచి కోరినా, ఆయన పేరు బయటికి తీసుకెళ్లాలన్నా, ఆయనను ఉన్నత స్థానంలో మళ్ళీ ఏ కార్యక్రమాలు చేయాలన్నా మేమే తప్ప ఇంకెవరు కాదు. సో అది 100%. ఇంకా కోర్టు కేసులు నలుగుతూనే ఉన్నాయి. అవన్నీ నడుస్తున్నాయి.